వాస్తు పురుషుడు ఉంటాడు. వాస్తు గృహం అంటే గృహం మధ్యలో అష్టదిక్కులు ఉంటాయి. అష్టదిక్కులు అంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, దక్షిణం, ఈ మధ్యలో ఉన్న వాటిని ఈశాన్యం, ఆగ్నేయం, ఇటు నైరుతి, ఇటు వాయువ్యం, మొత్తం అష్టదిక్కులు 8 దిక్కులు ఉంటాయి. ఈ 8 దిక్కుల్లో 8 మంది పరిపాలన చేస్తుంటారు దేవతలు, రాక్షసులు కూడా. నైరుతి అనేవాడు రాక్షసుడు, నైరుతి పక్క ఉండేవాడు. అష్టదిక్పాలకులు, అష్టదిక్కులను పాలించేవాళ్ళు అంటారు వీళ్ళని. ఇప్పుడు మీరు వాస్తు పాటించారనుకోండి, మీరు వాళ్ళని శాంతి చేయాలి. ఉదాహరణకి ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడు. మీరు పాలు పొంగించే వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడైనా, మిమ్మల్ని పొయ్యి మీద పెట్టి పొంగిచ్చేసేయాలి. అంత దుర్మార్గం అన్నమాట అది. ఎందుకంటే ఇల్లాలికి నిప్పంటుకుంటుందేమోనని, వంటగదిలో ఫైర్ యాక్సిడెంట్ అవుతుందేమోనని ఆయనకి పాపం పాలు పోసారు. మామూలు అప్పుడైతే పాలు పొంగితే మీరు పరిగెట్టుకుంటూ వెళ్తారు సీరియల్ వదిలేసి. కానీ గృహప్రవేశం నాడు ఏం చేస్తారంటే పాలు కావాలనే పొంగిస్తారనమాట. అది పొంగి కిందకి వెళ్ళి ఆ మంట దాన్ని తాగాలి, అంటే అగ్నిదేవుడు తాగాలన్నమాట దాన్ని, లేకపోతే ఆయన శాంతించడు. ముందు ఆయనకి ఇవ్వాలన్నమాట. మొదటి వంటకం ఆయన పాపం, ఆయనకి ఆకలేస్తుంది. మరి ఆయన దేవుడు ఎవరో మనకు తెలియదు, ఆయనకి ఆకలేస్తుంది. కాబట్టి ఆయన ఆకలి తీర్చేస్తే ఇంక ఈమె జోలికి రాడట ఆయన. అట్లాగా ఈ 8 మంది దిక్పాలకుల్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు నైరుతిలో బరువు పెట్టకపోతే ఆయనకు కోపం వస్తుంది. ఇదన్నమాట. అంటే వాస్తు విగ్రహార్పితమైందా కాదా మీరు చెప్పండి. విగ్రహారాధన ఈ దేవుడికి, బైబిల్ దేవుడికి వ్యభిచారంతో సమానం. అందుకని ఈ రాత్రి ఒక స్టేట్మెంట్ చేస్తున్నా, వాస్తు పాటించే వాళ్ళు వ్యభిచారులు. ఐఎమ్ సారీ, బైబిల్ చెప్తోంది.